సమయంలో మరి ప్రభువుని ఆరాధించడానికి పూర్వము దేవుని వాక్యంలో నుండి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము మొదటి 4 వచనాల్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము మొదటి 4 వచనాల్ని కలిసి చదువుకుందాం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయము, 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులే వెనక, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులను చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలియలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ప్రార్థన చేసుకుంటాను. మహోన్నతుడైన మా తండ్రి, మహాఘనత వహించిన మా రాజా, మా రక్షక, మా విమోచక, మా ఆశ్రయదుర్గమ, మీ నామానికి వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మా తండ్రి, మీరు సమకూర్చిన మీ ప్రజల కొరకు, మీ స్వరక్తం ఇచ్చి మీరు కొన్నటువంటి మీ ప్రజల కొరకు, నీ పేరు పెట్టబడిన నీ ప్రజల కొరకు, నీ సొత్తైన నీ ప్రజల కొరకై కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాయి. ప్రభా, మీరు ఏమై ఉన్నారు, అసలు మీరు కలిగినటువంటి ప్రభా ఉన్నతమైనటువంటి ఉద్దేశం ఏమిటో, ఏ ఉద్దేశం చేత ప్రభా నీ ప్రజలను మీరు రక్షించినారు, మీ ప్రజలలో మీరు దేన్ని వెతుకుతున్నారు, దేనిని అపేక్షిస్తున్నారు, మీ ప్రజలు గుర్తించినట్లుగా ఈ గడియలు దీవెనకరంగా చేయండి. మిమ్మల్ని ఆరాధించడానికి చేరువచ్చిన మేము సంపూర్ణముగా నీకు మహిమను ఆరోపించుటకు, సంపూర్ణముగా నీకు సంతోషము కలుగు చేయుటకు, సంపూర్ణముగా నీ సన్నిధిలో ఉన్న సంతోషమును అనుభవించుటకు నీ ప్రజలమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని. నిలబడి నీ దాసుడు ఒట్టివాడు, మాట మాంద్యం కలిగినటువంటి వాడు ప్రభా, కేవలము ఓటి ఉండవంటి వాడు, నిష్ప్రయోజకుడు, నీ దాసుని యొక్క నిష్ప్రయోజకత్వం ఎన్నుకున్నది తేకము. నీ ప్రజలందు నీకున్న దైన అగపరుస్తారమ్మని కోరుకుంటూ వస్తున్నాయి. నీ రెక్క ప్రోక్షణ కిందకు మీ దాసుని తీసుకొస్తున్నా ప్రభా, కనికరించండి. సిలువేయబడిన యేసుక్రీస్తు వారు తప్ప మరి ఏది మా కనులకు కనపడకున్నట్లుగా నీ కార్యము సంపూర్ణం చేయండి. మీరే అధ్యక్షుడిగా, మీరే ప్రభువుగా, మీరే రాజుగా, మీరే నాయకుడు కూడా నడిపించమని, మీ కార్యము సంపూర్ణం చేయమని, ప్రతి వ్యక్తితోనూ మీరు మాట్లాడుతారమ్మని, ప్రతి హృదయంలో మీరు కదిలిస్తారమ్మని, హృదయం నిండి పొంగి పొరలి ప్రభా మా హృదయమనే పెట్టులు విప్పి మిమ్మల్ని ఆరాధించినట్లుగా సహాయం చేయమని కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథంలో మనం గమనించినప్పుడు ప్రభుని యేసుక్రీస్తు వారు ఆయనే స్వయంగా ఒక లేఖను రాయించి పంపిస్తూ ఉన్నాడు. ఎవరు రాస్తున్నారు ఇది? దేవుడే తన దాసుల ద్వారా సంఘములో ఉన్న దూతకు, సంఘమును కావలి కాయడానికి దేవుడు ఒక దూతను పెట్టాడు. ఆయనే దైవజనుడు. కాబట్టి ప్రతి సంఘములో కూడా దేవుడు ఏం చేస్తున్నట్టే ఒక సేవకుని నియమిస్తూ ఉన్నాడు. ఆ సేవకునికి ఆ సంఘము దేవుడు ఎలాగో బలపడాలో, ఎలాగో దేవుడిలో వారు నడుచుకోవాలో, ఎలాగో దేవుడు వారు అనుసరించాలో ఇత్యాది విషయాలను సేవకునికి దేవుడు బయలుపరిచి చేసిన సేవకుల ద్వారా సంఘాన్ని పోషిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. ఇది దేవునికి ఉన్నటువంటి ఉన్నతమైన ఉద్దేశం ఏమిటో వచ్చింది. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ఏమనంటే, ఎఫెసులో ఉన్న సంఘంలో ఉన్న దూతకు ఇలాగూ రాయి అని అక్కడ రాయించి పెడుతూ వచ్చాడు. ఎఫెసు అనే మాటకు అర్థం ఏంటంటే క్రొత్త నగరం అని అర్థం. చూడండి, దేవుని వాక్యంలో మరి కొరింథీ రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో రాయబడింది ఏమని, ఎవడైనా క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. కాబట్టి క్రొత్త ధనంలోకి తీసుకురాబడినటువంటి వ్యక్తులు, క్రొత్త ధనంలో తీసుకురాబడిన జీవితాలు ఎలాగో దేవుడిలో కొనసాగాలో మనం ఎఫెసు సంఘం ద్వారా నేర్చుకోగలుగుతున్నాం. ఎందుకంటే దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు ఎఫెసు అనేది సామాన్యమైన పట్టణం కాదండి. మీరు అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం చదివితే
అక్కడ ఎఫెసును గురించి ఎన్నో సంగతులు రాయబడుతూ వచ్చాయి. ఎఫెసు భయంకరమైన విగ్రహాలతో కూడినటువంటి మహాపట్నం అది. ఎఫెసులో అర్తమీదేవి బాగా ఫేమస్ అన్నమాట. ఎవరండి? అర్తమీదేవి. అర్తమీదేవిని ఆరాధించట్లో అక్కడ ప్రజలు ఏమంటారంటే, ద్రుపది యుద్ధం నుండి పై నుండి మూర్తి అనేది పడ్డాది, ఇది చాలా శ్రేష్టమైనటువంటిది అని చెప్పేసి వారు విశ్వసించిన వారిని ఉంటూ వచ్చారు. వాళ్ళు అంటారు, భూలోకమందంతటా కూడా ఆవిడ చాలా ప్రసిద్ధి చెందింది. అది వాళ్ళకున్న విశ్వాసం. అటువంటి పట్టణంలో దేవుడు ఏం చేసిన అపోస్తలుడైన పౌలు ద్వారా కార్యాన్ని ఆరంభించి సంఘాన్ని ప్రారంభిస్తూ వచ్చాడు. ఇది ఎఫెసు నగరం. ఎఫెసు నగరం ఎట్లాంటిదంటే అది ఒక కోస్టల్ సిటీ అని చెప్పుకోవచ్చు. కోస్టల్ సిటీలో చూడండి, ఆ దినాలలో రవాణా అంతా కూడా ఇక్కడ కోస్టల్ సిటీలో నడిచింది. ఇప్పుడంటే రోడ్డు మార్గం ఏర్పడ్డది, రైలు మార్గం ఏర్పడ్డది, విమాన మార్గం ఏర్పడ్డది. కానీ ఆ దినాల్లో అంతా కూడా జల మార్గాలు గుండానే వెళ్ళాలి. ఏది వెళ్ళాలంటే వర్తకం వ్యాపారం జరగాలంటే ఖచ్చితంగా సముద్ర మార్గంలో జరగాలి. అందుకని మనోళ్ళు బ్రిటిషర్స్ ఇక్కడికి వచ్చినప్పుడు ఒక మాట చెప్తూ వచ్చారు కాకినాడ కోసం. కాకినాడ కాదండి అది, అసలు ఏంటంటే అది కెనడా. కెనడా అలాగే ఉందట. కెనడా ఎలా ఉందో అలా ఉందట. అంత ముందు పూర్వం పేరేంటో మనకి ఎవరికి తెలియదు. కాకినాడ ఊరి పేరేంటో ఎవరికి తెలియదు. కెనడా కెనడా కాస్త అయిపోయిందంటే కోకనాడ కాకినాడ అయిపోయింది. అట్లా ఆ దినాలలో వ్యాపార కేంద్రంగా ఎఫెసు ఉంటూ వచ్చింది. ఎఫెసు అంత ప్రాముఖ్యమైనటువంటిది. అయితే ఎఫెసు సంఘాలుగా రాస్తూ దేవుడు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఆయన ఏమై ఉన్నాడో జ్ఞాపకం చేస్తున్నాడు. మొట్టమొదట ఎవరట చూద్దాం రండి. మొదటి వచనంలో 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు. ఎవరండి మన దేవుడు? 7 నక్షత్రములు. ఒక్కొక్క నక్షత్రం ఎవరంటే ఒక్కొక్క సంఘములో ఉన్న ఒక్కొక్క సేవకుడు దేవుని చేతిలో ఒక నక్షత్రం. కాబట్టి ప్రతి సేవకుడు ఎక్కడున్నాడు అంటే ఆయన చేతిలో ఉన్నాడు. సేవకులు ఎక్కడున్నారండి? ఎక్కడున్నారండి? చల్లగా ఉంది వాతావరణం, చల్లగా నిద్రపోతుంది. వాతావరణం చాలా చల్లగా ఉంది కాబట్టి గమనించాలి. కాబట్టి ప్రతి సేవకుడు ఎక్కడున్నాడు అంటే దేవుని చేతిలో ఉన్నాడు. ప్రతి సంఘము ఎక్కడుందంటే సంఘాల మధ్యలో ఆయన సంచరిస్తూ ఉన్నాడు. అంటున్నాడు, నేను 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తున్నాను. ఎలా చెప్తారండి అంటే చూద్దాం రండి. మొదటి అధ్యాయంలో 20వ వచనాన్ని మనం చూద్దాం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము 20వ వచనం చూడండి. అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములు కూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. కాబట్టి ప్రతి సేవకుడు ఎవరంటే ఒక నక్షత్రము. దీపస్తంభము, ప్రతి సంఘము కూడా ఒక దీపస్తంభం. దీపస్తంభం మీద ఏముంటదండి? దీపస్తంభం ఏముంటది? దీపం ఉంటది. దీపం ఏమిస్తుంది? వెలిగిస్తుంది. ఇది దీపస్తంభం అయితే ఇక్కడ నుండి రక్షణ అనే వెలుగు చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ వెళ్ళాలి. అర్థమవుతుందంటారా? ఇది దీపస్తంభంగా దేవుడు పెట్టాడు. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? చుట్టుపక్కల ప్రజలందరికీ. మీ అన్నగారు మాట్లాడితే ప్రార్థన చేస్తే అంటాడు, ఉత్తరం నుంచి, దక్షిణ నుంచి, తూర్పు నుంచి, పడమటి నుంచి, నానా దేశాల నుంచి ప్రజలు తూర్పురా అని ప్రార్థన చేస్తూ ఉంటారు. మరి అన్ని వైపుల నుంచి రావాలంటే అన్ని వైపులకి కాంతి ఇవ్వాలి, ప్రకాశింపబడాలి. దీపస్తంభం మీద ఉన్నటువంటి దీపం వెలుగు అనేది అన్ని ప్రాంతాలకి కూడా ప్రకాశింపజేయాలి. ఇది చాలా ప్రాముఖ్యం. ఇది ప్రభు కోరుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన అంటూ ఉన్నాడు, నేను ఎక్కడున్నానంటే ఆ దీపస్తంభముల మధ్యలో ఉన్నారంటే దాని అర్థం ఏంటంటే ఆయన సంఘములకు చాలా సమీపంగా ఉన్నాడు. చూడండి, దేవుని వాక్యం మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 19:20 ప్రభు జ్ఞాపకం చేస్తూ మాట్లాడతాడు. ఏమంటాడు? ఎక్కడ 2-3 నా నామం పేరిట కూడి ఉంటారో వారి మధ్యలో నేను సంచరిస్తాను, వారి మధ్యలో ఉంటాను. దాని అర్థం ఏంటంటే ఎందుకు దేవుడు ప్రజల మధ్యలో ఉండలేదంటే ఆయన నామంలో చేరట్లేదు ప్రజలు. దేవుని కార్యాలు, దేవుని సంగతులు ప్రజలకు ఎందుకు అర్థం కావట్లేదు అంటే ప్రజలు కొడుతున్నారు కానీ ఎలా కొట్టలేదు? ఆయన నామ మహిమార్థమే కూడట్లేదు. మలాకీ గ్రంథంలో జ్ఞాపకం చేస్తూ అంటాడు,
యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా యెహోవా చెవియొగ్గి ఆయన అనుకుంటున్నాడు, ఈ ప్రజలు నా కోసం ఏమైనా మాట్లాడతారేమో, సంఘస్థులు కదా, అందరూ కలిసారు కదా, నా కోసం ఏమైనా మాట్లాడతారేమో. ఇది దేవుడికి ఉన్న ఆశ. ఎందుకు నడుస్తావు ప్రభా సంఘంలో, నీకు పని ఏంటి, అటు ఇటు తిరుగుతావు అంటే అని అంటాడు, నేను నా స్వరక్తం ఇచ్చుకున్నాను, నా సంఘం ఇది. అందుకని మరి పేతురు రాస్తూ అంటాడు, ఆయన సొత్తైన ప్రజలు. ఎవరున్నారు? ఆయన సొత్తు, ఆయన సమిచ్చుకున్నాడు, ఆయన తన స్వరక్తం ఇచ్చుకున్నాడు. అందుకని అపోస్తలుల కార్యంలో అక్కడ జ్ఞాపకం చేస్తాడు, దేవుడు తన స్వరక్తం ఇచ్చుకున్నటువంటి సంఘం. కాబట్టి ఆయన ఆ సంఘాల మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. చూడండి, పాఠశాలలో విద్యార్థుల మధ్య ఉపాధ్యాయుడు నడుస్తూ ఉన్నాడు అనుకోండి, విద్యార్థులకు గందరగోళం ఉంటారా? అస్సలు. అదే ఆ మాస్టర్ గారు చక్కగా చేతిలో కాలేసి కూర్చొని పుస్తకం పెట్టుకుని పులికోట పడుతున్నాడు అనుకోండి, పిల్లలందరూ ఏం చెప్తారు? వాళ్ళ గోలాడది టీచర్ గోల టీచర్ది. ఎప్పుడైతే ఉపాధ్యాయుడు ఆ పిల్లల మధ్యలో సంచారం చేస్తూ ఉంటాడో భయం మొదలవుతుంది. అరే మనం చూస్తాడు ఆయన, మనల్ని ఏమంటాడు, వాడు మనం బాగా చదువుకోవాలి, మనం సరిగా వినాలి, లేకపోతే దొరికిపోతాం బయట. మన మధ్యన దేవుడు సంచరిస్తున్నాడు అంటే గమనిక మనం తెలిస్తే మనం ఏం చేస్తాడు, మనం కూడా భయపడతాం. అమ్మో, ఈ అబద్ధం ఆడిన కదా, ఈ మోసం చేశారు కదా, ఈ తప్పు చేశారు కదా, ఈరోజు వాక్యం చదువుకోలేదు కదా, ఈరోజు ప్రార్థన చేయలేదు కదా, ప్రభు సంచలనం చేస్తాడు, సిగ్గుపడి దేవుని దగ్గర రాలేనేమో అనే భయం మనలో మొదలవుతుంది. చూడండి, మొదటి మానవుడైన ఆదాము దేవుని దగ్గరికి ఎందుకు రాలేదు? రోజు సగపట్టు మాట్లాడుకునే వారికి ఎన్నో కబుర్లు. ఒకే ఒక్క రోజు మాట మీరిపోయిన కారణాన్ని బట్టి ఒంటి మీద వస్త్రాలు లేవన్న సంగతి అర్థమయ్యి దేవుని దగ్గర రావడానికి భయపేసి దాక్కున్నాడట. ఎంత భయంకరమైన సంగతి! దేవుడే ఎదుటికొచ్చి, ఆదామా ఎక్కడున్నావు అంటే, నీవు నన్ను పిలిచినప్పుడు నేను దిగంబరిగా ఉన్నానయ్యే, తప్పు. నిన్ను నిర్మించిన నీ దేవుడికి నువ్వు ఎలా ఉన్నావు అనేది తెలియదా? నీ ఆత్మీయమైన స్థితి ఏంటో, నీ భౌతికమైన స్థితి ఏంటో, నీ ఆలోచన ఏంటో, నీ ప్రణాళిక ఏంటో, నీ ఉద్దేశాలు ఏంటో అన్నీ ఆయనకి తెలియదా? అన్ని తెలుసు కదా. తెలిసిన వాడు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే నీకు సమీపంగా వస్తుంది. తెలిసిన వాడు కాబట్టి ఆయన నీ మధ్య సంచరించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, నేను ఎవరనుకుంటున్నావు? ప్రతి సేవకుడిని నా చేతిలో పట్టుకున్నాను. ఏ సేవకుడైతే దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి వాక్యాన్ని తీసుకొస్తాడో ఆ సేవకుడి ద్వారా దేవుడు ఖచ్చితంగా సంఘంతో మాట్లాడతాడు. ఆ సేవకుడు ఎప్పుడంటే దేవుని చేతిలో ఉన్నాడు. దేవుని వాక్యం ఎందుకంటాడు? జీతగాడు. కాబట్టి కాపరు ఎప్పుడు ఏం చేస్తాడంటే తన ప్రాణాన్ని గొర్రెల కొరకు పెట్టేవాడు. జీతగాడు ఏం చేస్తాడంటే నాకు నెలకి ఎంత వస్తుంది. కాబట్టి ఏ సేవకుడైతే దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడో, దేవుని యొక్క ముఖాంతరం నుంచి తన యొక్క వర్తమానం తీసుకుని తన ప్రజలకు వచ్చేవాడు ఉన్నాడు. కాబట్టి సేవకుడు చెప్తున్నాడు, అయ్యా నువ్వు నా చేతిలో ఉన్నావు. ఓ ఎఫెసులో ఉన్నటువంటి ఓ దేవుని సేవకుడా, నువ్వు ఎక్కడో ఉంటే నా చేతిలో ఉన్నావు. కాబట్టి నీకు వర్తమానం పంపిస్తూ ఉన్నా. నేను ఎక్కడో దూరంలో ఉన్నాను అనుకో, నేను ఎక్కడో సంఘముల మధ్యలో సంచరిస్తూ. అయితే ఇప్పుడు ఒక నేరం అనేది నేను నీ మీద మోపాలనుకుంటున్నాను. ఏంటి నేరము అంటే అంటున్నాడు, నాకు వచ్చు. అయితే మొదట నీకు ఉండిన ప్రేమను నీవు వదులుతున్నది నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ప్రేమ అనేది ఎంతమంది మధ్య జరుగుతుంది? ఎంతమంది ఉండాలి? ఒకరే ఇద్దరు ఉండాలి ఖచ్చితంగా. ఒకరే ఒకవేళ ప్రేమిస్తుంటే ఏమంటారు? వన్ సైడ్ లో అంటారు కదా. అది బాగా పాపులర్ అయింది, వన్ సైడ్ లో అనేది. వన్ సైడ్ లో ఫెయిల్యూర్స్ అది కాదు, ఇది వన్ సైడ్ లో కాదు. ఇది దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే రెండు చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం.
యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం ఏం రాయబడ్డదండి? ఆయన్నే మొదట మనలను ప్రేమించెను. కాబట్టి ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ హిమ్. ద ఫస్ట్ లవ్ స్టార్టెడ్ ఫ్రమ్ హిమ్. దేవుని నుంచి మొదటి ప్రేమ అనేది ప్రారంభమవుతూ వచ్చింది. ఎందుకు ప్రేమించాడట? మనం చాలా మంచివారు కాబట్టి కదండి. రండి, రోమీయులకు రాసిన పత్రికలో చూసినట్లయితే మనం చాలా మంచివారు అని రాయబడుతూ వచ్చింది కదండి. ఏమి రాయబడ్డదో రోమీయులకు రాసిన పత్రిక చదవండి. మనం ఇంకనూ పరిశుద్ధులమై ఉండగానే అని రాయబడ్డదండి. కాబట్టి ఇంకా పాపపు స్థితిలో, ఇంకా పడిన స్థితిలో మనం ఉండగానే he started his love. Even though we are sinners, even though we are in sinful condition, he loved us. What a great God he is. ఎంత గొప్ప దేవుడు! ఇంకనూ పాపులమై ఉండగా ఇది మన స్థితి. ఇలాంటి స్థితిలో మనం ప్రేమిస్తూ వచ్చండి. ఏమిటంటే సామాన్యంగా మనకు ఎంతో సంఖ్యతున్నటువంటి మన బిడ్డలకు కానివ్వండి, మన అన్నదమ్ములు కానివ్వండి, భార్య కానివ్వండి, భర్త కానివ్వండి, ఏదైనా ఒక చిన్న పొరపాటు చేస్తారనుకో వెంటనే మనం ఏం చేస్తాం? మన ప్రేమ వెంటనే చూపించేస్తాం కదా. ఏమో చూపిస్తుంది? వెంటనే కౌంటర్లు పడిపోతాయి. కొట్టుబడైతే కొడుతూ ఉంటారు, తిట్టబడైతే తిడుతూ ఉంటారు కదా. మనలో మరొక స్వభావం మరొకడు బయటకు వస్తూ ఉంటాడు. ఆ ప్రేమకి ఎప్పుడైతే విఘాతం కలిగిందో, ఎప్పుడైతే భంగం కలిగిందో మనలో కూడా బయటకు వస్తూ ఉంటాడు. ఇది అటువంటి ప్రేమ కాదు. ఇంకనూ పాపులమై ఉండగా ఆయన తన ప్రేమను మన ఎడల వ్యక్తపరుస్తూ వచ్చాడు. భక్తిహీనుడమైన మనల్ని, బలహీనుడమైన మనల్ని, దేవుడికి దూరస్థమైన మనల్ని, శత్రుడమై ఉండగా ఆయన ప్రేమిస్తూ వచ్చాడు. ఇది ఆ ప్రేమ యొక్క ఆనందం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆయన అలాగూ మొదట మనం ప్రేమించడం అనేది ప్రారంభించింది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆయన ప్రేమిస్తున్నాం. అబ్బా తండ్రి అనేది మొదలుపెడుతున్నాం. ఆ ప్రేమ ఎంత గొప్పది! పేతురు రాస్తూ ఉంటాడు. పేతురు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనం అంటాడు. ఏమని అన్నాడు? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురించిన విత్తము ఏర్పరచబడిన వంశం. సామాన్య ఏదైనా కోపం వస్తే అడుగుతారు కదా, అరే ఏంటంటే నీ వంశం, ఏ వంశం చెందినోడు నువ్వు అంటారు. లేకపోతే మీ వంశం వాళ్ళందరూ వెళ్తారా అని సామాన్యంగా ప్రజలు అంటారు కదా. అయితే మనం ఏ వంశానికి చెందినోడు కాదు. ఏం చేశాడు? ఒక వంశాన్ని ఏర్పాటు చేశాడు. దేవుని యొక్క వంశంలోనికి తీసుకురావడానికి ఒక ఏర్పాటుని ఇచ్చాడు. ఏర్పాటు చేయబడిన దైవికమైన వంశంలోనికి దేవుడు మనం తీసుకొస్తూ వచ్చాడు. ఎంత గొప్ప సంగతి! ఎందుకు దేవుడిని ఆరాధించాలంటే ఒకప్పుడు భక్తిహీనులము, ఒకప్పుడు బలహీనులము, ఒకప్పుడు పాపులము, ఒకప్పుడు దేవుడికి విరోధమైనటువంటి ఆలోచన కలిగినట్టు మనల్ని ఆయన ఏం చేశాడంటే ఒక వంశాన్ని ఏర్పాటు చేసి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకొచ్చాడు. వెలుగు ఎక్కడ ఉంటుంది? దీపంలో ఉంటుంది. దీపం ఎక్కడ ఉంటుంది? దీపస్తంభం మీద ఉంటుంది. దీపస్తంభం ఏది? దేవుని మందిరం. ఎక్కడ తెచ్చాడు? దేవుని మందిరంలో తెచ్చాడు. ఆయన ఎక్కడైతే సంచరిస్తాడో, ఆయన ఎక్కడైతే ఉంటాడో, ఆయన ఉండే స్థలంలో నీవు నేను ఉండులాగున ఆయన తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నిన్ను తీసుకొస్తూ వచ్చాడు. ఎంత గొప్ప దేవుడి! ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనం పిలిచి చేశాడు. ఏర్పరచబడిన వంశంగా చేశాడు. ఇంకేం చేశాడట? రాజులుగాను యాజకులుగాను చేస్తూ వచ్చాడు. పరిశుద్ధమైన ప్రజలుగా చేశాడు. పాపులైన మనల్ని పరిశుద్ధమైన ప్రజలుగా చేసినాడు. దేవుని సొత్తైన ప్రజలు అంటున్నాడు. దేవుని సొత్తైన ప్రజలు విలోహం చేసి
ఆయన మనల్ని నుంచి ఏం అపేక్షించాడు, ఏం కోరినట్టు ఆయన అంటున్నాడు, ఆయన తన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం. ఏంటి ప్రభా నీ గుణము అంటే ఆయన అంటాడు ప్రేమ. దేవుని గుణం ఏంటంటే ప్రేమ. దేవుని పేరేంటి తెలుసా? ప్రేమ స్వరూపి. ఆయన స్వరూపము ప్రేమ, ఆయన గుణము ప్రేమ, ఆయన రూపము ప్రేమ. ఇటువంటి ప్రేమ కలిగిన దేవుడు ప్రేమ అంటే ఏంటి అంటే ఆయన అంటాడు ప్రాణము పెట్టినంతగా చేసేది ప్రేమ. మన నిమిత్తము తన ప్రాణాన్ని పెట్టుట్లో ఆ ప్రభువు వెనుతీరేది. అందుకనే రోమిలిసిన పత్రిక 8వ అధ్యాయంలో 31వ వచనంలో రాయబడుతూ వచ్చు. ఏమన్నది? రోమిలిసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం ఏముంది? ఇట్లుండగను ఏమొద్దు, దేవుడు మన పక్షంగా ఉండగా మనకి విరోధి ఎవడు? తన సొంత కుమారుని మనకి ఇచ్చుటలో విరుదీగినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు ఇవ్వడు? కాబట్టి సమస్తమును మనకి ఇవ్వడానికి సొంత కుమారుడు ప్రభువు యేసుక్రీస్తు వారిని మన కొరకు బలిగా అర్పిస్తూ వచ్చాడు. ఇది ప్రేమ. ఈ ప్రేమలోనికి ప్రభు మనం తెచ్చుట కొరకు మొదట ఆయన మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు. ఇప్పుడు మనం ఆయన ప్రేమిస్తూ ఉంటాం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం ఈ మాట చదువుతాం. మొదటి 3వ వచనం చూద్దాం. యేసే క్రీస్తే ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును. అంటే ఏంటో, దేవుని పిల్లల్ని ఎవరైతే దేవునిలో మరి నూతనముగా జన్మించిన వారిగా ఏర్పరచబడిన వంశంలో తెబడ్డాలో వీరు ఏం చేస్తారంటే దేవుని పిల్లల్ని ప్రేమిస్తారు. ప్రేమించి ఏం చేస్తారంటే ఇంకా కొంచెం ముందుకు వెళతాం. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలనే ఎరుగుదాం. మనము ఆయన ఆజ్ఞలు గైకొంటియే దేవుని ప్రేమించుట. ఏంటంటే దేవుని ప్రేమించడం? ఆయన ఆజ్ఞలను పాటించుట. ఇప్పుడు ఈ సంఘంలో లోపం ఏంటి? ఏం లోపం చూసామా? మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. కాబట్టి ఏ రక్షణలోనైతే తీసుకురాబడుతూ వచ్చినావో, ఏ రక్షకునైతే ఎగుతూ వచ్చినావో, ఏ చీకటి నుండి ఆశ్చర్యకరం వెలుగులోకి ఏ దేవుడైతే నీకు తీసుకొస్తూ వచ్చినాడో ఆ దేవుడు ఇప్పుడు నువ్వేమైపోయినట్టే ఆరంభ దినాల్లో నీకున్నటువంటి ప్రేమ అనేది తగ్గిపోయి వదిలేశావు. యు లెఫ్ట్ యువర్ ఫస్ట్ లవ్. ఎంత భయంకరమైన సంగతి. కాబట్టి ప్రభుత్వం అర్థం చేస్తున్నారు ఏమనంటే, ఆయన మహిమ కొరకు ఆయన పేరు పెట్టుబడిన ఆయన ప్రజలమైన మనము ఆయన ఎలా ఆరాధించాలి అంటే ఆయన ఆజ్ఞను పాటించడం. ప్రకటన గ్రంథం రాస్తూ అక్కడ మొదటి అధ్యాయంలో 4వ వచనంలో జ్ఞాపకం చేస్తూ యోహాను భక్తుడు అంటాడు, మనలను ప్రేమించుచు తన రక్తం వలన మనలను విడిపించిన వారికి ఘనతయు మహిమయు ప్రభావమును యుగం వరకు కలుగులుగాక అంటాడు. కాబట్టి ఆయనకు ఘనత మహిమ ప్రభావాలు ఎలా కలుగుతాయి? ఆయన ప్రేమ ఒక్కసారితో అయిపోలేదు. అక్కడ రాయబడి మాట ఏంటంటే మనలను ప్రేమించుచు. హీ ఈజ్ లవింగ్ us కంటిన్యూస్లీ. ఆయన ప్రేమ నిరంతరం కొనసాగుతున్నది. అది ఆగిపోయే ప్రేమ కాదు, సాగిపోయే ప్రేమ. ఈ ప్రేమ ద్వారా ప్రభు మనల్ని ప్రేమిస్తూ వచ్చు. దేని కొరకు ప్రభు అంటే ఆయన అంటాడు, ఎందుకు విడిపించో ప్రభు అంటే ఆయన అంటాడు, ఆయనకు ఘనత మహిమ ప్రభావాలు చాలా. కాబట్టి ఆయనకి ఎట్లా ఘనత మహిమ ప్రభావం మనం ఆరోపిస్తాము అంటే ఆయన ఎవరో గుర్తించుట. ఈ దేవుడు సృష్టికి ఆరంభమైనటువంటి దేవుడు. ఈ దేవుడు సృష్టికి ఆధారమైనటువంటి దేవుడు. ఈ దేవుడు మన రక్షణకి కారణభూతులకు దేవుడు. కాబట్టి ఆశ్చర్యకరమైన విలువలను మనం తీసుకొచ్చిన దేవుడు ఆయన అంటూ ఉన్నాడు,
7 నక్షత్రాలని చేత పట్టుకున్నవాడు నేనే, 7 దీపస్తంభాల మధ్య సంచరించున్న వాడు నేనే. నేను నీ మధ్య సంచరిస్తున్నాను. ఎందుకు సంచరిస్తున్నావు ప్రభు అంటే అంటాడు, నీవు నా ఆజ్ఞలను కైకొను. కాబట్టి ప్రభు యొక్క రక్తం చేత విమోచింపబడిన మనము, కడగబడిన మనము ఎలాగో ప్రభువును ఆరాధిస్తాం, ఎలాగో ప్రభు మనం ఆరాధిస్తాం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే మరి ఒక ఉన్నతమైనటువంటి ఒక స్త్రీ ఉంది. ఆమె గురించి మనం మాట్లాడినట్లయితే మరి సమయం సరిపోదు, కానీ ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఆమె పేరు బైబిల్లో రాయబడలేదు, కానీ మనం అందరం చెప్పుకుంటాం. ఏమని? సమరయ స్త్రీ. ఎవరామె? సమరయ స్త్రీ. సమరయ స్త్రీ గురించి చాలా మంది చాలా విషయాలు చెప్తారు, కానీ ఒక సూక్ష్మంగా ఒక చిన్న విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. రండి, యోహాను రాసినటువంటి సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుతాం. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి, కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురు అని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను. కాబట్టి ఈ క్యారెక్టర్ కోసం మనం ఇవన్నీ చదివితే ఆమెకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా వాడు కాడు, ఇలాంటి సంగతులన్నీ చూస్తాం. ఇదంతా ఒక క్యారెక్టర్ అయితే పక్కన పెడితే, షార్ట్ కట్ లో ఈవిడ ఏం చెప్తుందంటే ఇవన్నీ పక్కన పెట్టేసి నువ్వు ప్రవక్తమని గ్రహించున్నావు అని చెప్పి షార్ట్ కట్ లో ఒక మాట చెప్తుంది. ఏమో తెలుసా? ప్రవక్త కాబట్టి ఇప్పుడు ఏం మొదలు పెట్టాలి? దేవుని సంగతులు మాట్లాడాలి. ప్రజలు కూడా ఎలా ఉంటారంటే వ్యాపార మైండ్ అనుకో, వాళ్ళ కొరకు బిజినెస్ కోసం మాట్లాడతారు. క్యాస్టిజం నడుస్తుంది అనుకో, ఇక మేము ఆ కులాన్ని చెందినటువంటి వాళ్ళు, లేకపోతే మేము ఇలాంటి విశ్వాసాలు చెందినటువంటి వాళ్ళు ఈ విషయాలు మొదలుపడతారు. ప్రజలు ఎలా ఉంటారని చెప్తారు. అదే దేవునికి పిల్లలు తెలిసింది అనుకో, ఎనిమిది చుట్ట ప్రెసిడెంట్ బ్రదర్, మీరు ప్రభు నమ్ముకున్నారు బ్రదరు అని చెప్పేసి అది మాట్లాడతారు. సినిమా జోకులు వేస్తే సినిమా జోకులు వేస్తారు, దేవుడి పాటలు పడితే దేవుడి పాటలు పడతారు. ఎటుగా ఉంటాడు పోతుంటారు ప్రజలు. ఉండరండి? ఉంటారు. అక్కయ్య కూడా అంతే. స్టార్టింగ్ మొదలుపెట్టాడు ఏం చెప్పిన క్యాస్ట్ ఫీలింగ్ తెచ్చింది. ఏమంది? నేను సమరయులను, నువ్వు యూదుడు, నీకు నా పోయేటి పని అని మొదలుపెట్టింది. ఆ జీవార్థమైనటువంటి నీళ్లు నీకు ఎలా దొరుకుతాయి, నీ దగ్గర ఏముందో చేరుకోవడానికి అని ప్రభువుడితో వచ్చింది. ఇప్పుడు ప్రభువుడు అంటది, రోజు ఇంత దూరం రాలేదు కానీ ఆ నీళ్ళు ఎలా దొరుకుతారో చెప్పు అంటది. ఇప్పుడు అంటది, ఈ సంగతులన్నీ పోయి ఇప్పుడు ఏమడుగుతుంది సార్? ఆరాధన గురించి మాట్లాడుతుంది. అనేక సార్లు మన జీవితాలు కూడా ఎలాగ ఉంటాయి. ఎక్కడ ఎలాగో ప్రవర్తించాలో, ఎక్కడ ఎలాగో మాట్లాడాలో అలా మన సిచ్యువేషన్స్ అన్ని మారిపోతున్నాయి. ఇది కాదు ప్రభు కోరుకు. ఆ ఒక్క స్త్రీ జీవితం మారింది. ఆమె ఏం చేసి తెలుసా? ఒక ఊరిని తీసుకొచ్చేసారు. సమరయలో ఉన్న వాళ్ళు అందరూ వచ్చేసారట. ఆరాధించేవాడు బ్రతుకు మారింది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు సార్? ఉత్తర దేశం నుంచి, దక్షిణ దేశం నుంచి, తూర్పు దేశం నుంచి, పడవ దేశం నుంచి జనం తీసుకొచ్చేస్తాం. క్యాలీ పడుతుంది మందిరండి. ఇంకా ఎదర స్థలం కొనుక్కోలేము. అదవుతుందంటారా? ఆరాధించే వ్యక్తుల యొక్క జీవితాలు ఎట్లా ఉండాలంటే ఆత్మతోను సత్యంతోను ఆరాధించేది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు మాట చెప్పారో ఆ హృదయంలో కార్యం ప్రారంభమైంది. ఇప్పుడు పోయి ప్రజలు చెప్తుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడా. కాబట్టి బ్రతుకు ఒక్కసారిగా మారిపోయింది. ఆరాధించే జీవితాలు మారితే మందిరాలు ఎలా ఉంటాయండి? కలకలలాడిపోతూ ఉంటాయి. కాబట్టి ప్రభు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఏమనంటే 7 దీపస్తంభాల మధ్య సంచరించేవాడు, 7 నక్షత్రాలను చేతపట్టుకున్నట్టు. అయితే నేను చూసినప్పుడు నాకు ఒక లోపం కనపడ్డాను. ఏంటది? మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలేసి, ఏ ప్రేమతో అయితే ప్రభువుని ప్రేమించావు, ప్రేమించే విషయంలో తప్పిపోతూ వచ్చు. కొన్ని నెలలకు రాస్తూ వాడు పౌలు భక్తుడు అంటాడు, ఏమనంటే ఎవడైనా ప్రభువును ప్రేమింపకుంటే వాడు శాపగ్రస్తుడు అంటాడు. కాబట్టి ప్రభువుని ప్రేమించడం అంటే ఏంటంటే ఆదివారం మందిరానికి రావడం కాదు. చాలా మందికి తెలియదు.
ఆదివారం మందిరానికి వస్తే దేవుడు ప్రేమించడం అనుకుంటా, వార కూడుకలకు వస్తే దేవుడు ప్రేమించడం అంటారు ఇంకొంతమంది, రోజు బైబిల్ చదివితే దేవుడు ప్రేమించడం అంటారు ఇంకొంతమంది, ప్రతి నిత్యము దేవుడు స్తుతిస్తూ ఉంటే అది దేవుడిని ఆరాధించడం అంటే అని కొంతమంది చెప్తారు. ఇవేమీ కాదండి. ప్రాముఖ్యమైనది ఏంటంటే మన బ్రతుకు మారాలి. మారిందా? రక్షింపబడ్డాము అని చెప్పుకుంటున్న మనము ఆ రక్షణలో నిలిచి ఉన్నామా? ఆ రక్షకుడైన యేసుక్రీస్తు వారితో ప్రత్యేకముగా వ్యక్తిగతంగా మనకి ఎట్లాంటి అనుబంధం ఉన్నది? వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ యూ హ్యావ్ విత్ యువర్ సేవియర్? నీ రక్షకుడైన యేసుక్రీస్తు వారితో నీకు ఎటువంటి వ్యక్తిగతమైన సంబంధం ఉన్నది? ఎన్ని గడియలు నీ దేవుడితో నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు? ఎన్ని గడియలు నీ దేవుడితో నువ్వు మాట్లాడుతూ ఉంటావు? సామాన్యంగా ఎవరైనా చాలా సాయం చేస్తారు చెప్తావు కదా, దేవుడు వచ్చేటట్టు బాబు మనిషి లేకపోతే ఏమైపోదు బాబు అంటారు కదా. సామాన్యంగా మనుషులు చేసిన దానికి ఎలాగంటే ఆయన చేసిన మేలు ఉపకారము సంపద అన్ని ఇక్కడ విడిచిపెడిపోతాం కదా. ఇక్కడి నుంచి నిత్యత్వంలో ఆయన ఉండే స్థలములో ఆయనతో పాటు నిత్యం ఉండేదాని కొరకు మనం తీసుకురావడానికి పాపాత్ములను మనం ప్రేమించి ప్రాణం పెట్టి సమాజం పెట్టి తిరిగిలేచి నిన్ను నన్ను ఆయన ఉండే స్థలంలో ఉండేదాని కొరకు తీసుకుపోవడానికి వస్తున్న ప్రభువుని ఇంకెంతగా ప్రేమించాలి? ఇంకెంతగా ఆయనతో సహవాసం చేయాలి? ఇంకెంతగా ఆయనతో కొనసాగాలి? పెళ్ళైన కొత్తలో ఆలోచన చేసే వరకు పురుషుడికి నిత్యము తన భార్య గురించి తలపంటే అబ్బా నూతనంగా పెళ్ళైంది కాబట్టి ఆమెను ఎట్లా సంతోషపెట్టాలి. ఆమె కూడా అదే ఆలోచనలు ఉంటుంది. ఆయన అభిరుచులు ఏంటో, ఆయన ఇష్టాలు ఏంటో, ఏం చేస్తే సంతోషంగా ఉంటాడు. సంవత్సరాలు గడిచిపోతాయి, 2-3 పిల్లలు అయిపోయింది, అంతే మాట్లాడితే పోతాడు, అలా నడిచిపోతుంటాడు. ప్రేమ ఏమైపోయింది? చల్లారిపోయింది. భౌతికమైన సంసారిక జీవితంలో ఎలాంటి ప్రేమలు ఉన్నాయో దేవుళ్ళో కూడా ప్రేమలు అలాగే ఉన్నాయి. కాబట్టి ఆరంభ దినాల్లో మోకరిస్తే గంటల తరబడి ప్రభుతో గడిపిన ప్రేమ ఇప్పుడు ఏమైపోయింది? గంటల తరబడి వాక్యం చదివిన ప్రేమ ఇప్పుడు ఏమైపోయింది? ఆరంభ దినాల్లో ఈ రక్షకుడి కొరకు గొంతెత్తి ఎంతో ఉద్యమంగా సాక్ష్యం చెప్పిన ఈ గొంతు ఏమైపోయింది? నేటి దినాల్లో క్రైస్తవ యొక్క రూపు మారిపోతుంది, క్రైస్తవుల యొక్క రంగు మారిపోతుంది. మొదటి ప్రేమను వదిలే పరిస్థితులు ఉంటూ వచ్చాయి. ప్రభుని ఆరాధించడానికి వచ్చిన మనల్ని ప్రభువు నేరుగా అడుగుతున్నాడు, ఏ ప్రేమతో అయితే నేను ప్రేమించానో ఆ ప్రేమతో నువ్వు నన్ను ప్రేమిస్తున్నాను. చూడు 3 పర్యాయాలు పేతురు ప్రశ్నిస్తూ వచ్చాడు. ఏమనండి? సీమోను పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? ఆయన్ను అనుసరించి ఆయన కొరకు రోషం కలిగి అంతలా మాట్లాడినటువంటి పేతురు ఆయన అంటున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురికే ప్రశ్నిస్తే నీకు నాకు ఏ ప్రశ్న? మనల్ని ఎంతలో అడుగుతున్నాడు? కాబట్టి జ్ఞాపకం చేసుకుంటాం. ప్రభువుని ఆరాధించడం అంటే ఆయన ఆజ్ఞను పాటించడం. ప్రభువుని ఆరాధించడం అంటే ఆయనతో మనం సంబంధం కలిగి ఉన్నాం. ఆయన అంటున్నాడు, దీపస్తంభముల మధ్య నేను సంచరించుచున్నాను. ప్రభువు సంచరిస్తున్నప్పుడు ఆయన యొక్క స్పర్శ నీకు నాకు ఉన్నట్లయితే నేను నా ప్రభుని ఎలా సంతోషపెడతాను? ఏమి చేయడం ద్వారా నా ప్రభువు నాలో సంతోషిస్తాడు? ఏమి చేయడం ద్వారా నేను నా ప్రభువును సంతోషపెట్టడం? ఈ ఆలోచన మనకు ఉన్నట్లయితే నిజమైన ఆరాధన ప్రభు దర్శిస్తాడు. కాబట్టి నేను ప్రేమించిన ప్రభు, నీ కొరకు తన స్వరక్తం ఇచ్చిన ప్రభు, నీకు రక్షణనిచ్చిన ప్రభు, నేను నిత్యత్వం కొరకు నడిపించే ప్రభు, ఒక దినాన్ని వచ్చి నేను తీసుకెళ్ళడానికి ఉన్నటువంటి ప్రభు ఆయన అంటున్నాడు, నీవు నన్ను ఎట్లా ప్రేమిస్తున్నావు? ఎటువంటి ప్రేమను ఎడలో కనపరుస్తున్నావు? ఎఫెసు సంఘానికి అయితే ప్రభు అంటున్నాడు, తప్పు ఒకటి మోపం కలిసి వచ్చింది అంటున్నాడు. ఎటువంటి మాట ప్రభు మనకు అనుకూడనట్లుగా ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాము, ఆయన చూపించిన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ మన స్తుతి మన ఆరాధన మన ప్రభువుకు సమర్పించినట్టు ప్రభు మనకి సహాయం చేయగలరు.